సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారిన యువకుడి పరువు హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ సేకరించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాయంత్రంలోగా నిందితులను అదుపులోకి తీసుకుంటామని అంటున్న సూర్యాపేట డీఎస్పీ రవితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. సూర్యాపేటలో సంచలనంగా మారిన కృష్ణ హత్య ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సూర్యాపేట డీఎస్పీ రవి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మర్డర్ ఏంటి, ఎలా పరువు హత్య అంటున్నారు? ఇంకా పూర్తి విచారణ కంప్లీట్ కాలేదు. పరువు హత్యన పాత కక్షలని తెలియదు. డిసీజ్డ్ మాత్రం మాకు 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ దిశగానే విచారిస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. ఇంకనైతే ఒక ఫైనల్ ఒపీనియన్కి అయితే రాలేదు. నిన్న సాయంత్రం తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను భార్గవి సోదరుడికి సంబంధించిన సమీప స్నేహితుడు అని చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? ఈరోజు సంఘటన స్థలంలో మీరు గమనించిన ఏంటి? డిసీజ్డ్ వాళ్ళ వైఫ్ చెప్పే దాని ప్రకారం బైరు మహేష్ అనే పర్సన్ ఫోన్ చేస్తే వెళ్ళిండని చెప్తుంది. ఆ దిశగా విచారిస్తున్నాం. మనం సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. డెడ్ బాడీని కూడా పరిశీలించడం, ముక్కు నుండి నోట్ల నుంచి బ్లడ్ వస్తున్నది. ఇంకా పిఎంఈ వస్తే కానీ ఏమన్నా అంటే నాకు తెలిసిన ప్రకారం నేను డెడ్ బాడీ చూసిన ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయితే ఏం కనబడట్లేదు. పిఎంఈ చేసిన డాక్టరే చెప్తాడు. ప్రాథమికంగా అయితే నేనైతే థ్రోట్లింగ్ అంటే గంతు బిస్కి చంపినామని నేను అనుకుంటున్నాను. ప్రేమ వివాహం జరిగిన తర్వాత భార్గవి అన్నయ్య ఇతన్ని చనిపోయిన వ్యక్తిని పలుమార్లు బెదిరించినట్లు కూడా చెప్తా ఉంది. ఇది ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు? అట్లా అయితే ఎవరు చెప్పలేదు, అమ్మాయి కూడా చెప్పలేదు. కాకపోతే బైరు మహేష్ అంటే ఈ 2 months ఇంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు, రెగ్యులర్ ఈ మధ్యలో కాల్ చేస్తున్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు మాత్రం చెప్పింది మనకు. చనిపోయి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పోలీసులు ఎదురు లొంగిపోయారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. నిజమేనా? ప్రచారం మీరే అంటారు కదా, ప్రచారం ఏది. ఇంతవరకు అయితే మన కష్టాల్లో అయితే ఎవరు లేరు. ఎప్పటిలోగా నిందితులు పట్టుకునే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఎంత టీంలు పనిచేస్తాయి? దానికి సంబంధించి 4 పార్టీలు వెళ్ళినాయి. మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా మన కస్టడీకి రావచ్చు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. సాయంత్రం వరకు నిందితులు కూడా పట్టుకుంటామని చెప్తా ఉన్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని సూర్యాపేట డీఎస్పీ రవి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.